గద్దర్ అంటే చాలా అభిమానం. తెలంగాణలో బరాబర్ పోటీ చేస్తామంటూ హైదరాబాద్ లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కు గద్దర్ కూతురు వెన్నెల కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగిరి, ఇవాళ మాది, రేపు మా బిడ్డల జాగిరి అంటూ కమెంట్స్ చేశారు ఆమె. గద్దర్ అభిమానిగా, నటుడిగా పవన్ ను అభిమానిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలందరికీ వందనాలు. గౌరవనీయులైన పవన్ అన్న గారు, మీరు ఒక నటుడుగా, గద్దరన్న అభిమానిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తానే ఉంటారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాటలు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. తెలంగాణ సినిమాల్లో యాక్ట్ చేస్తే రాలేదు, తెలంగాణ పొత్తులకు పోతే రాలేదు, తెలంగాణ పైసలు వంచితే రాలేదు, తెలంగాణ లాబీలు చేస్తే రాలేదు. తెలంగాణ పోరాటం ఓ సాయుధ పోరాటం. తమ రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డ తెలంగాణ బిడ్డల త్యాగాల పోరాటం. తెలంగాణ ఒక ఆత్మగౌరవ పోరాటం. ఎవరిని ఒక బాధ పెట్టకుండా, ఎవరిని హింసించకుండా తమను తాము ఆహుతి చేసుకున్న శ్రీకాంత్ చారియే సాక్ష్యం. తెలంగాణ పోరాటం ఒక సాంస్కృతిక యుద్ధం. పాటలతోని, మాటలతోని ప్రజల్లోకి వెళ్ళి, గడప గడపకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసిన పోరాట గాథలున్న చరిత్ర ఈ తెలంగాణ గడ్డ. మా భూములు మావి, మా నీళ్లు మావి, మా పాలన మాది అనే ఒక నినాదంతో పల్లె పల్లె, గడప గడప త్యాగాలు చేసి సాధించుకున్న పోరాట గడ్డ. తొలి దశ తెలంగాణ పోరాటంలో 2000 పైన అమరులయ్యారు. అది ఆన్ రికార్డ్. కానీ ఎంతో మంది అడవిలో అన్నలు తెలంగాణ కోసం సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎన్కౌంటర్ చేయించబడారు. అట్లాగే మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు, 1200 మంది విద్యార్థులు అమరులయ్యారు. జేఏసీ ఆధ్వర్యంలో ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేశారు. ఎంతో మంది ఆడబిడ్డలు, తల్లులు తమ కొడుకులని, తమ బిడ్డలని నడవండ్రా బిడ్డ, మన తెలంగాణ మనది, మీరు ముందుకెళ్ళండి, పోరాటంలో భాగంగా మేం కుటుంబాలను చూసుకుంటాం అని వీరగాథలు నడిచిన తెలంగాణ మనది. ఎస్, మీరన్నట్టే ఈ తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే. మీరన్నట్టే నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఇది మా గడ్డనే, మా తెలంగాణ గడ్డనే, మా త్యాగాల గడ్డనే అని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జోహర్ తెలంగాణ అమరవీరులకు. ప్రియమైన తెలంగాణ గద్దర్ అంటే చాలా అభిమానం. తెలంగాణలో బరాబర్ పోటీ చేస్తాం అంటూ హైదరాబాద్ లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కు గద్దర్ కూతురు వెన్నెల కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్. శివాని, ఏదైతే నిన్న హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ మీ అయ్య జాగిరే అనే పదాన్ని కూడా తెలంగాణ ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పార్టీల నాయకులు కూడా ఈ పదాన్ని కూడా వ్యతిరేకించినప్పటికీ తాజాగా పవన్ కళ్యాణ్ పై గద్దర్ కూతురు కూడా ట్విట్టర్ లో ఒక రియాక్షన్ అయితే తెలిపారు. దీనికి సంబంధించిన ఒక వీడియోని కూడా విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితమే మనం చూసాము. ఆ వీడియోలో కూడా గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఒక ఆత్మగౌరవ పోరాటం, ఒక లాబీ చేస్తే తెలంగాణ రాలేదు, ఒక డబ్బులు ఇస్తే తెలంగాణ రాలేదు, ఒక కొనుక్కుందామంటే కూడా తెలంగాణ రాలేదు. అలాంటి తెలంగాణను ఎంతో మంది అమరులు వీరులు అయితే కూడా తెలంగాణను సాధించుకున్నామని చెప్పేసి ఆమె చెప్పారు. దాంతో పాటు నటుడుగా గద్దర్ అభిమానిగా పవన్ ను అభిమానిస్తారు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం పట్ల కూడా పవన్ ని ఎవరు కూడా అభిమానించారని చెప్పేసి ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా తెలంగాణ గడ్డ ఈ రోజు మా జాగిరే, రేపు మా బిడ్డల జాగిరే, తర్వాత వారి బిడ్డల జాగిరే అని చెప్పేసి
వారికి పూర్తిగా కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. తెలంగాణ గడ్డ మా అయ్యల జాగిరే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానం కూడా గద్దర్ కూతురు వెన్నెల కూడా తీవ్రంగా ఖండించారు. త్యాగాలు ఎంతో మంది త్యాగాలు చేస్తే గానీ తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పేసి ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ అన్నందుకు చాలా మందిని అప్పట్లో అన్నలను కూడా ఎన్కౌంటర్ చేసిన పరిస్థితులు కూడా మనం చూసామని చెప్పేసి ఆమె చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఉద్యమంలో చాలా మంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారని చెప్పేసి ఆమె తెలిపిన పరిస్థితి కూడా మనం కొద్దిసేపటి క్రితమే చూసాం. థ్యాంక్ యూ ఉదయ్.